ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు కృపాస్వరం వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరమని భావిస్తున్నాము. ఇప్పుడు రెవరెండ్ ఎం కిరణ్ కుమార్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. క్రీస్తు కృపాస్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఈ వర్తమానం తండ్రి యేసయ్య ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ చేరులాగన చేసే గొప్ప కృపను మాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య ఈ కార్యక్రమాన్ని ఇంకా బలముగా నీ వాడుకొని ఇక్కడ వింటున్న ప్రజలందరిలో నీ అద్భుతమైన కార్యము జరిగింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అనేకమైన అద్భుతమైన విషయాలు మనం అందులోంచి కనుగొనవచ్చు. దేవుడు ప్రతిదీ కూడా ఒక చక్కని ప్రణాళికతో, ఒక చక్కగా ఒక ప్లాన్తో ఆయన సమస్తాన్ని కూడా ఆయన సృష్టించాడు, కలుగు చేస్తున్నాడు, ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఈ కాలాన్ని ఆయన ఈ చరిత్రని 2 భాగాలుగా ఆయన విభజించాడు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఒకటి క్రీస్తు పూర్వమని, రెండవది క్రీస్తు శకమని. ఈ క్రీస్తు పూర్వంలో జరిగిన సంగతులన్నీ కూడా ఒక విధమైన రీతిగా ఉంటాయి. యేసుక్రీస్తు రాకడతో లోకంలో జరిగే విషయాలన్నీ కూడా అనేక రకాలైన మార్పులు జరిగాయి. అందుకోసము చాలామంది మేధావులందరూ కూడా కలిసి ఈ కాలాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా విభజించారు. అలాగే బైబిల్ గ్రంథం కూడా 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండవది నూతన నిబంధన గ్రంథము. అంతా ఒకటే అనుకున్నప్పుడు ఇందులో 2 భాగాలుగా డివైడ్ చేసే అవసరము లేదు. బైబిల్ని 2 భాగాలుగా ఎందుకు విభజించవలసి వచ్చిందంటే, యేసు క్రీస్తు యొక్క రాకడ ప్రపంచ యొక్క చరిత్రని, దాని యొక్క రూపురేఖలను, సమస్తాన్ని కూడా మార్చివేసింది. కాబట్టి ఆ యేసు క్రీస్తును ఆధారం చేసుకుని యేసు క్రీస్తు దగ్గర నుంచి, ఆయన పుట్టుక, ఆయన చరిత్ర దగ్గర నుంచి నూతన నిబంధనమైన గ్రంథము మొదలవుతుంది. పాత నిబంధన కాలంలో అంతా కూడా ఒక రకమైన కాలము. అది ఆ కాలంలో దేవుని యొక్క కార్యాలు వేరేగా ఉంటాయి. నూతన నిబంధనమైన కాలంలో దేవుని యొక్క కార్యాలు వేరేగా ఉంటాయి. పాత నిబంధన కాలం మనం చూసుకున్నప్పుడు దేవుడు స్వయంగా తన ప్రజలతో మాట్లాడేవాడు. అది తండ్రి యొక్క కాలం. ఆ తండ్రి కాలంలో తండ్రి ఈ లోకమునంతటిని కూడా సృష్టించి, ఆదాము అవ్వను సృష్టించి, ఆదాము అవ్వను తన ఒడిలో తను ఎత్తుకొని వారితో మాట్లాడుచు, వారితో సమయం గడుపుచు ఎంతో సంతోషంగా ఉన్న రోజులవి. వారు పాపం చేశారు, వారు శాపించబడ్డారు, అక్కడి నుంచి బయటకు నెట్టబడ్డారు. కానీ ఆ తర్వాత కూడా అనేక మంది భక్తులతో తండ్రైన దేవుడు స్వయంగా మాట్లాడేవాడు. అబ్రహాంతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, హానోక్తో మాట్లాడు, నోవహుతో మాట్లాడు. అనేక మందితో ఆయన తండ్రైన దేవుడు స్వయంగా వారితో మాట్లాడి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ చేసేవాడు. ఇది తండ్రి యొక్క కాలం. పాత నిబంధన కాలం అంతా కూడా తండ్రి చిత్త ప్రకారంగా నడిచిన తండ్రి యొక్క కాలం. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారో అక్కడి నుంచి క్రొత్త నిబంధన కాలము మొదలవుతుంది. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు పుట్టుక నుంచి నూతన నిబంధన మొదలవుతుంది. నూతన నిబంధనలో ఉన్న 4 సువార్తలు కూడా యేసు ప్రభువు పుట్టుకతో మొదలవుతాయి. కానీ యోహాను రాసిన ఈ సువార్త ఒక ప్రత్యేకమైన అంశంతో మొదలవుతుంది. మన క్రిస్మస్ కాలంలోకి వెళ్తూ ఉన్నాం. త్వరలో మన క్రిస్మస్ జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యేసు ప్రభువు పుట్టుక గురించి ముందుగా మనం ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువు పుట్టుక ఏ విధంగా జరిగిందని, లూకా సువార్త, మార్కు సువార్త యేసు ప్రభువు పుట్టుకల గురించి అక్కడ మొదలుపెట్టి రాస్తూ ఉంటారు. కానీ యోహాను యేసు ప్రభువు యొక్క పుట్టుకను ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో మనం ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఆది యందు ఏముండెనంట? వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చెను. యేసు ప్రభువారు అనగా ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. అనగా యేసు ప్రభువారు అనగా వాక్యము అని అర్థం. ఈ వాక్యము ఆది యందు ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉండెను. హల్లెలూయా. అనగా యేసు ప్రభువారు దేవుడై ఉండెను అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ ప్రపంచంలో చాలామంది అనేకమైన భక్తులు యేసు ప్రభువారు చాలా మంచి వ్యక్తి అండి, ఆయన మహానుభావుడు, మహా గొప్ప పురుషుడు, కానీ దేవుడు అంటే మాత్రము మేము ఒప్పుకోమని చాలామంది ఉంటారు. కానీ ఆయన ప్రవక్త అని ఒప్పుకునేవారు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఇక్కడ ఆది యందు ఏమున్నది? వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చాను. ఇది మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. యేసు ప్రభువారే ఆ వాక్యము, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యం ఆది యందు ఎక్కడున్నదంట? దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మితే మీరు యేసు ప్రభువారిని దేవుడు అని నమ్మాలి. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభువారిని దేవుడని నమ్మరు. ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ప్రవక్త, ఒక మంచి జీవితం జీవించిన వ్యక్తిగా మహానుభావుడు, మహాపురుషుడు అని ఒప్పుకుంటారు. కానీ యేసు ప్రభువారిని దేవుడు అంటే చాలామంది ఒప్పుకోలేరు. ఎందుకనగా ఆయనే వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అది ఎక్కడున్నది? ఆది యందు దేవుని యొద్ద ఉన్నది. ఆ దేవుని అనగా తండ్రి దగ్గర ఉన్నది. ఆ తండ్రి దగ్గర కుమారుడు ఏ రూపంలో అంటే వాక్యం అనే రూపంలో అక్కడ తండ్రి దగ్గర ఆయన ఉన్నాడు. వీరిద్దరూ కూడా ఆది నుండి ఉన్నారు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట పుట్టిన ఒక వ్యక్తి కాదు. ఆయన ఆది నుండి కూడా దేవుడు అయి ఉండెను. యేసు ప్రభువారు ఈ మధ్యనే కాలంలోనే పుట్టాడండి, అంతకుముందు యేసు ప్రభువారు లేడు కాబట్టి మీ దేవుడు ఇంతకుముందు లేడు, మీ దేవుడు ఈ మధ్యనే పుట్టిన దేవుడు అని చాలామంది అంటూ ఉంటారు. కాదు, మన దేవుడైన యేసు ప్రభువారు ఆది నుండి ఉన్నవాడు. మన దేవుడైన యేసు ప్రభువారు ఆది నుండి తండ్రి దగ్గర నిత్యముగా ఉన్నవాడు అని మనము నమ్మాలి. చాలామంది అటు రీతిగా వాదిస్తూ ఉంటారు. మీ దేవుడు 2000 సంవత్సరాల కిందటే పుట్టాడు, అంతకుముందు మీ దేవుడు లేడు అని చెప్తూ ఉంటారు. కాదు, మా దేవుడు ఆది నుండి కూడా ఉన్నవాడు. ఆయన ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్నవాడు. ఆ వాక్యమే ఈరోజు ఏమైనా శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ఈ వాక్యం ఆది యందు ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉన్నది. ఈరోజు ఇంకో మంచి ఒక విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆది యందు వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. కానీ ఈరోజు ఈ వాక్యము ఎక్కడుంది? మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉన్న ఈ వాక్యము మనం ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా చేతుల్లో ఉంటే సరిపోదు. ఈ వాక్యం ఎక్కడికి చేరాలి? నీ హృదయంలోకి ఈ వాక్యము చేరిన రోజున నువ్వు అద్భుతముగా దీవించబడతావు, అద్భుతంగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కలిగి ఉన్నది 2వ వచనం చదువుతూ ఉన్నాను. సమస్తము కూడా ఆయన మూలముగా కలిగిను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. చాలా చక్కని మాటలు ఇక్కడ ఉన్నది. సమస్తము కూడా ఆయన మూలముగా కలిగిను. ఎవరి మూలముగా అనగా ఈ వాక్యము మూలముగా. వాక్యము మూలం ఆది యందు ఏమన్నది? వాక్యం ఉంది. ఇక 2వ వచనంలో కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, ఆయన మూలంగా కలిగి ఉన్నది. సమస్తము కూడా ఈ వాక్యము మూలంగా కలిగి ఉన్నది. ఇప్పుడు నీ జీవితంలో ఏ అద్భుతమైన కార్యము జరగాలన్నా, ఏ ఆశ్చర్యమైన కార్యము జరగాలన్నా దేని ద్వారా జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా జరుగుతుంది. ఈ వాక్యము మన చేతుల్లో పట్టుకుని ఉంటే కాదు, కానీ ఈ వాక్యము నీ హృదయంలో నింపుకోవాలి. అనేక మంది బైబిల్ని చాలా నిర్లక్ష్య పెడుతూ బైబిల్ని ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడే గుడికి వెళ్ళేటప్పుడు మాత్రమే బైబిల్ని కూడా తీసుకువెళ్తారు, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అందులో ఏమున్నదో మరి ఎప్పుడు కూడా వారు చదివినే చదవరు. ఆ బైబిల్ని ధ్యానం చేయరు. బైబిల్ పఠనం
దాన్ని చదివి అందులో ఉన్నది ఏమి రాసి ఉన్నదో, అసలు ఈ వాక్యం ఏమిటో, ఈ వాక్యం ఎవరి కొరకు రాయబడి ఉంది, ఈ వాక్యం యొక్క పరమార్థం ఏమిటో దాని గురించి ఏమాత్రం కూడా వారు అధ్యయనం చేయరు. కాబట్టి ఆ వాక్యము వారిలో కార్యసిద్ధి ఏది కూడా జరగాలేదంటే, అది జరగాలి అంటే మీకే ఉండాలి, వాక్యమే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనము పక్కన పెట్టేస్తూ ఉన్నాం. చాలామంది బైబిల్ చదువుతారు, లక్కీ డ్రా తీసినట్టు ఇలా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు అందులో ఏదో ఒక పేజీ తీస్తారు. పేజీ తీసి ఇచ్చే ఏలు ఎక్కడో పెడతారు. ఆ ఏలు దగ్గర ఏ వాక్యం వస్తే ఆ వాక్యం చదివేసుకుని ఈ వాక్యం నా కొరకే అనుకుంటారు. అలా కాదు. వాక్యాన్ని కంప్లీట్గా మొదటి నుంచి ఆఖరి వరకు దాన్ని ధ్యానం చేయాలి. బైబిల్ని మొదటి నుంచి ఆఖరి వరకు చదవాలి. ఇదిగో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎట్టి రీతిగా కార్యాలు చేశాడు, నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఎట్టి రీతిగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. తండ్రి కాలంలో ఎలా కార్యాలు జరిగినాయి, కుమారుని కాలంలో ఎలా కార్యాలు జరిగినాయి. తండ్రి కాలంలో చాలా అద్భుతమైన కార్యాలు ఆయన చేశాడు. కుమారుని కాలంలో కూడా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. తండ్రి కాలం అనేకమైన భక్తులు ఆయన చెప్పినట్టుగా నడిచి ఆ గొప్ప ధన్యత పొందుకున్నారు. కుమారుని కాలంలో ఇంకా గొప్ప కార్యాలు ఆయన చేశాడు. గుడ్డివారికి కళ్ళు రావటం, అనేక రకములైన గొప్ప కార్యాలు. ఆ గొప్ప కార్యాలు అన్నీ కూడా జరగాలి అంటే నువ్వేం చేయాలి? ఈ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు పెట్టుకోవాలి. ఎవరి హృదయంలో అయితే ఈ వాక్యము వారి హృదయంలోకి వెళ్తుందో అప్పుడు వారు గొప్ప కార్యాలు చూడటానికి అవకాశం ఉంది. వారి జీవితంలో ఈ గొప్ప కార్యాలు చూడలేకపోతున్నారంటే వాక్యము వారి హృదయంలో లేదు అని అర్థం. వాక్యంతో నింపబడిన వాడు శక్తితో నింపబడతాడు. వాక్యంతో నింపబడిన వాడు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చేయగలుగుతూ ఉంటాడు. అన్నట్లకి ఆధారము ఆ వాక్యమే. జరిగినది ఏది కూడా ఆ వాక్యము లేకుండా జరగలేదు. ఈ లోకంలో సమస్తము కూడా సృష్టించబడింది ఏది కూడా ఈ వాక్యము లేకుండా సృష్టించబడలేదు. హల్లెలూయా. వాక్యము, ఆ వాక్యంలో ఏమున్నదంట? జీవము ఉన్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ వాక్యంలో ఏమున్నది? జీవము. ఈ వాక్యం అనగా యేసు ప్రభువు. ఆయనలో జీవముంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. మనుషులకు అనేక మంది ఇంకా భయంకరమైన చీకటిలో ఉండిపోతూ ఉన్నారు, భయంకరమైన పాపంలో ఉండిపోతూ ఉన్నారు. వారు చీకటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారి చీకటి రాజ్యంలో ఉండిపోతూ ఉన్నారు. చీకటిలో వారి జీవితం మగ్గిపోతూ ఉన్నది. అలా మగ్గిపోతూ ఉన్న ఆ చీకటి జీవితానికి ఇదిగో యేసు ప్రభువారు వెలుగుగా వచ్చారు. చీకటి ఆటోమేటిక్గా కమ్ముకుంటుంది. ఎప్పుడైతే లైట్ ఆఫ్ అయిపోయిందో, వెలుగు ఆగిపోయిందో, వెంటనే చీకటి ఏమవుతుంది? వారిని కమ్ముకుని వారిని వచ్చేస్తారు. కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని ఏముంది? గ్రహింపకుండాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. చీకటితో నింపబడిన జీవితాలు, వారి జీవితంలో శాంతి సమాధానము లేని జీవితాలకి ఇదిగో వెలుగుగా ఉండటానికి ఆ వాక్యమే ఈ లోకానికి వచ్చింది. ఈ వాక్యము వెలుగు సృష్టించినది. వాక్యము అనగా మనము మాట్లాడే శక్తి, వాక్ శక్తి. ఒక పదం ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. అది ఎలా మనం పలుకుతున్నామంటే మన యొక్క వాక్ శక్తి ద్వారా మనం దాన్ని పలుకుతూ ఉన్నాం. అలా మాట్లాడే శక్తి గల దేవుడు మన దేవుడు. మన దేవుడు మాట్లాడని రాయి చెట్టు ఏమాత్రము కూడా కాదు. ఈ మాట్లాడే దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. ఆది యందు ఆయన వెలుగు కలుగునుగాక, ఇదిగో సూర్యచంద్రుడు కలుగునుగాక, ఆయన ఏదైతే కలుగునుగాక అని ఆ వాక్కు మాట్లాడిందో ఆ వాక్కు మాట్లాడిన ప్రతిదీ కూడా అక్కడ అలా సృష్టించబడి ఉన్నది. సమస్త సృష్టికి కూడా కారణము దేవుని యొక్క వాక్కు. ఆ వాక్కు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నది. కానీ ఇదిగో నీ జీవితంలో నేను వెలుగు నింపుతాను, నీ జీవితంలో ఈ చీకటి బాధలు తీసివేసి, నీ అప్పుల సమస్యలు శోధనలు తీసివేసి నీ జీవితాన్ని ఒక అద్భుతమైన అందమైన ఉద్యానవనంగా నేను కడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ వెలుగు ఈ లోకంలో అలా ప్రకాశిస్తూ ఉంది. కానీ
చీకటి ఏమవుతుందంట, దాన్ని గ్రహింపకుండా ఉన్నదంట. ఇదేంటి ఒక వింత? చీకటి ఎలా గ్రహించకుండా ఉంటుంది? ఇప్పుడు చీకటి పోవాలంటే మనము లైట్ వేస్తే చీకటి ఏమవుతుంది, వెంటనే పోతుంది. కానీ ఆ చీకటి గ్రహించకుండా లైట్ పడుతున్నా సరే చీకటి అక్కడే ఉన్నది అంటే అది ఎంత భయంకరమైన గడ్డు చీకటో ఒకసారి ఆలోచన చేయండి. చీకటి ఏమవుతుంది? చీకటి ఎప్పుడు కూడా వెలుగును గ్రహిస్తుంది. వెలుగు రాగానే చీకటి పారిపోద్ది. వెలుగు వచ్చిన తర్వాత చీకటి నేను ఇంకా ఇక్కడే ఉంటాను అని చెప్పి ఏమాత్రం కూడా అది ఉండటానికి వీల్లేదు. వెలుగు రాగానే చీకటి పారిపోవాలి. కానీ ఈ చీకటి వెలుగుని గ్రహించకుండా, వెలుగుని చూడకుండా, వెలుగుని చూసినట్టు అది వెళ్ళిపోకుండా గడ్డు చీకటిగా ఆ చీకటి కదలకుండా ఆ జీవితంలో స్థిరపడిపోయి అలా ఉండిపోతూ ఉంది. భయంకరమైన గడ్డు సాతాను. అది ఎంతగా వదిలించుకుందామనుకున్నా వదలదు. నీవు విడిచిపెడదామనుకున్న పాపము నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పట్టుకుని నిన్ను వెంటాడుతూ ఉన్నది. నీ పాపము ఇదిగో నువ్వు విడిచిపెడదామనుకుని ఎంతగా నువ్వు ప్రయత్నం చేసినా సరే ఆ పాపం మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంటాడి 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 నిన్ను తరుముతూనే ఉన్నది. ఎందుకనగా అది గడ్డు చీకటి, భయంకరమైన చీకటి. ఇదిగో దాని నుంచి తప్పించుకుందామంటే నువ్వు వెలుగులోకి సంపూర్ణంగా రావాలి, వాక్యంలోకి సంపూర్ణంగా రావాలి. వాక్యం నీ హృదయం నిండా నింపబడాలి. కుమారుని కాలం ఇది. ఈ కుమారుని కాలంలో, నూతన నిబంధన కాలంలో దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఇంకా చీకట్లో ఉండిపోయి ఈ చీకటి ఇది విడిచిపెట్టి పోకుండా ఆ చీకటి ఏమవుతుందంటే గడ్డు చీకటిగా ఉండిపోతుంది. ఒక మహా అద్భుతము మీకు చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వారు విడుదల పొందే సమయంలో ఆఖరుగా దేవుడు ఒక మహా అద్భుతం చేశాడు. 3 దినాల పాటు ఐగుప్తి దేశమంతా కూడా కటికమైన చీకటిని దేవుడు సృష్టించాడు. గ్రహణం కాదు. గ్రహణం అయితే ఒక రోజు ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు గ్రహణాలు ఉంటాయి. కానీ 3 రోజుల పాటు ఐగుప్తి దేశమంతా కటికమైన చీకటి. ఆ చీకటి వారి చేతిలోకి పట్టినంతగా అంత చిక్కగా ఉన్నదంట. అంత చిక్కటి చీకటి మరి ఎప్పుడు కూడా చూడలేదు. అనగా వారికి ఏమాత్రం కూడా కళ్ళు కనిపించవు. ఒకసారి మనకు కరెంటు పోయినప్పుడు కూడా 1 నిమిషం చీకటి కనిపిస్తుంది, తర్వాత మనకు ఉన్న వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి. చీకటి కానీ మనకి కొంచెం విజిబిలిటీ ఉంటుంది. కానీ అక్కడ ఆ దేశంలో 3 దినాలు కటికమైన చీకటి, చిమ్మ చీకటి. వారి మనుషులు ఎక్కడో ఉన్నాడో కూడా తెలియని రీతిగా అంత భయంకరమైన చీకటి ఉంది. కానీ ప్రతి ఒక్క ఇజ్రాయేలు యొక్క నివాసములో వెలుగు ఉన్నదంట. ఎంత అద్భుతం చూడండి. ఇజ్రాయేలు నివాసంలో మాత్రము వెలుగు ఉన్నది. వారి నివాసంలో వెలుగు ఉందంటే క్యాండిల్ ఉందనో లేకపోతే ఒక కాగడ ఉన్నదో అని అర్థం కాదు. ఒకవేళ కాగడ వీడి ఇంట్లో వెలిగితే ఆ కాగడ తీసుకెళ్ళి వాడు ఐగుప్తి వాడి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ వెలుగు మాత్రమే ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుందంటే వెలుగు వారి ఇంట్లో వెలుగు మాత్రమే ఉంది. అది దీపం నుంచి వచ్చిన వెలుగు, కాగడా నుంచి వచ్చిన వెలుగు కాదు. ఇజ్రాయేల్ నివాస స్థలములో వెలుగు ఉంది. ఐగుప్తి అంతా కూడా చీకటితో నింపబడి ఉన్నది. ఇది ఎక్కడైతే వాక్యము వారి జీవితాల్లో ఉంటుందో వారి ఇంట్లో సంపూర్ణమైన వెలుగు ఉంటుంది. ఈ ప్రపంచం అంతా కూడా చీకటి ఉన్నా సరే, కానీ ఈ ప్రపంచం మీద ఈ వెలుగు ఎంతగా ప్రకాశించినా సరే ఆ ప్రపంచము మాత్రము వెలుగుని గ్రహించకుండా ఉన్నది. ఆయన దేవుడు ఏంటండి, ఆయన కూడా మాకు లాంటి మనిషే. ఆయన మీద అనేక మంది నిందలు మోపుతూ ఉన్నారు, ఆయనని కించపరుస్తూ ఉన్నారు, ఆయన త్యాగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఇదిగో వారు తెలిసి కూడా యేసు ప్రభువాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఒక మాట, చక్కని మాట చెప్పారు. యేసు ప్రభువాన్ని సిలువ వేస్తున్న సమయంలో రోమా సైనికులు, చాలా కఠినమైన సైనికులు యేసు ప్రభువాన్ని భయంకరంగా కొడుతూ ఉన్నారు, అవమానించారు, కొరడాలతో కొట్టారు, వీపుని దున్నారు, రకరకాలైన మాటలు అని ఆయనను అవమానించి కించపరిచి ఆయనను చాలా దోషణ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు వారందరినీ కూడా చూసి ఆయన ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని చెప్పాడు. నిజంగా
ఆ రోమ సైనికులకు యేసు ప్రభువారు దేవుడని తెలీదు, వారికి నిజంగా తెలియదు. కాబట్టి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. వారికి నిజంగా తెలిస్తే అటు రీతిగా చేయకపోరు. ఆయనలో శక్తి ఉంది, ఈయన మహాపురుషుడు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పరమ నుంచి దిగి వచ్చాడని వారికి దేవుడు అని వారికి తెలియదు. కాబట్టి వారు యేసు ప్రభువుని అంత రీతిగా హింసించారు. యేసు ప్రభువారు కూడా అది గ్రహించి వీరు తెలియదు కాబట్టి ప్రభా వీరిని క్షమించు అని చెప్పాడు. కానీ వారు తెలియక యేసు ప్రభువుని హింసించారు. కానీ ఈరోజు ఉన్న క్రైస్తవులు ఏంటంటే ఆ రోమ సైనికులు తెలియక హింసిస్తే, ఈరోజు ఉన్న క్రైస్తవులు దేవుడు అని తెలిసి కూడా, యేసు ప్రభువారు గొప్ప దేవుడు అని తెలిసి కూడా, ఆయన పరమదేవుడు అని కూడా తెలిసి కూడా ఆయనను ఇంకను హింసిస్తూ ఉన్నారు, యేసుని హింసిస్తున్నారు. ఇప్పుడు మరి యేసు ప్రభువారు ఏం చెప్పాలి? ఆ రోమ సైనికులైతే తెలియక వారు హింసించారు కాబట్టి వారిని క్షమించు ప్రభా, నేను తండ్రికి ప్రార్థన చేశాను. కానీ ఇప్పుడు నీ కొరకు ఏమని ప్రార్థన చేయాలి? వీరు నాకు తెలిసి నన్ను హింసిస్తున్నారు, వీరిని క్షమించండి ప్రభా అని ప్రార్థన చేయగలడు ఆయన. ఏంటి? తెలిసే వీరు దేవుణ్ణి హింసిస్తున్నారు, తెలిసే సంఘాన్ని హింసిస్తున్నారు, తెలిసే దైవజనులు హింసిస్తున్నారు. ఇదిగో దేవుడు నీ తెలిసి కూడా దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క వాక్శక్తిని, దేవుని యొక్క నామాన్ని భయంకరంగా అవమానపరుస్తూ హింసిస్తూ ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు తెలిసి దేవుణ్ణి హింసిస్తే, నువ్వు తెలిసి పాపం చేస్తే నీకు ఎలా క్షమాపణ దొరుకుతుంది? తెలియక పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ అన్నీ తెలిసి కూడా అనేక మంది పాపంలో పడిపోతూ ఉన్నారు. అది పాపం అని తెలిసి కూడా. కాబట్టి ఈ చీకటి వారిని కమ్ముకొని, అది వెలుగుని గ్రహించకుండా, వెలుగు వచ్చిన చీకటి పోకుండా వారి జీవితం అలాగే ఉండిపోతూ ఉన్నది. హల్లెలూయా! ఎంత భయంకరమైన విషయం చూడండి. అనేక మంది క్రైస్తవుల జీవితంలో శ్రమలు ఇంకా పోకుండా ఉండిపోవటానికి కారణం ఏంటంటే వారు వెలుగుని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకోసం చీకటి, అక్కడ వెలుగు వచ్చినను చీకటి ఇంకా అక్కడే ఉంటుంది. ఇదిగో దేవుడు గొప్ప వెలుగుగా వారికి వచ్చిన వారు ఇంకా చీకటిలోనే, శ్రమలలోనే, శోధనలోనే వారు మగ్గిపోవటానికి కారణం ఏంటి అంటే వారి చీకటే కారణం. హల్లెలూయా! కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని పంపబడిన 6వ వచనం చదువుతున్నాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ కూడా విశ్వసించినట్లు అతడు ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుచూ వచ్చాను. యేసు ప్రభువారి కన్నా ముందుగా వచ్చిన ఈ యోహాను ఆ వెలుగు గురించి ఏమొస్తున్నాడు? సాక్ష్యము ఇస్తున్నాడు. ఆ వెలుగే యేసు ప్రభువారు. యేసు ప్రభువారే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యమే ఏమై ఉన్నది? మనుషులకు జీవమై ఉన్నది, మనల్ని జీవింపచేస్తున్నది, మనల్ని ఇక్కడ చక్కగా వాక్యంతో మాట్లాడింపచేస్తున్నది. మనుషులకు జీవము కలగాలన్నా, వెలుగు కావాలన్నా ఏమికంట? యేసు ప్రభువారు ఒకటే మార్గం. అందుకే యేసు ప్రభువారు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను తప్ప వేరొక మార్గం లేదు, నేను తప్ప వేరొక సత్యం లేదు, నేను తప్ప వేరొక జీవము లేదని అర్థం. కాబట్టి మనకు ఇదిగో జీవం కావాలనక, ఇదిగో మనం మరణించిన తర్వాత, ఇదిగో మన నిత్య జీవం పొందాలంటే మనము తీసుకోవాల్సిన నిర్ణయము ఓ చక్కని మంచి జీవితం. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు? ఇదిగో వెలుగు వచ్చింది, కానీ ఇంకా నీలో చీకటి పోట్లో లేదు. వెలుగు వచ్చింది, కానీ నీలో ఉన్న చీకటి దాన్ని గ్రహించకుండా ఏమవుతుంది? వెలుగుని వెనక్కి గెంటేస్తూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు నీ కొరకు సిలువలో మరణించారు. ఇదిగో నీ కొరకే ఆయన రక్తాన్ని ధారపోస్తారు, నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు. నీ జీవితం మార్చడానికే ఆయన పనిగట్టుకుని ఈ లోకానికి వచ్చి ఈ రక్షణ సువార్తను నీకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించండి. మీ జీవితంలో ఇంకా ఆ చీకటి ఛాయలు పోవటం లేదు, ఏదో రకమైన చీకటి శక్తి మిమ్మలను ఆవరిస్తూ ఉన్నది. ఆ చీకటిలో మీరు మగ్గిపోతూ ఉన్నారు. వెలుగు వచ్చినను, దేవుని సన్నిధికి వెళ్ళినను, ప్రార్థన చేసుకున్నాను, ఇదిగో దేవునికి కానుకలు ఇచ్చినాను, ఇంకా మీలో చీకటి పోలేదు, ఇంకా మీలో శ్రమలు పోలేదు.
ఇదిగో సంపూర్ణంగా వెలుగుని గ్రహించే శక్తి మాకు దయచేయి ప్రభా నీ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఈరోజు ప్రభా ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్ ద్వారా టీవీ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారు తండ్రి, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి కూడా పోలాగున ప్రభా గొప్ప కార్యాలు జరిగింపచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శోధన బాధ వేదన కూడా ప్రభా తీసివేయమని వేడుకొనుచున్నాము తండ్రి. గొప్ప క్రిస్మస్ శుభములు వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. నీ క్రిస్మస్ వెలుగులు వారి జీవితంలో ప్రకాశింపచేయమని వేడుకొంచున్నాను. నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభా వారి జీవితంలో జరిగింపచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారి కుటుంబంలో వారు చూడలాగున ప్రభా నీవే ప్రభా గొప్ప కార్యాలు చేయండి తండ్రి. నీవే గొప్ప ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభా. యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాము ప్రభా. నీవే ప్రభా కార్యసిద్ధి వారిలో కలిగొచ్చేయమని వేడుకొంచున్నాము. వారిలో కమ్ముకున్న చీకటిని ప్రభా నీ క్రిస్మస్ వెలుగుదో నీ రాకదో నీ వాక్యము ద్వారా యేసయ్య ఆ వెలుగుని ప్రభా వారి మీద ప్రకాశింపచేసి చీకటిని వారి నుండి దూరం చేయమని కూర్చున్నాం తండ్రి. ఎంతమంది ప్రభా కుమారులు కుమార్తెలు అయితే ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్నారు, వారందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి అనారోగ్యములన్నీ కూడా యేసు నామములో లైన్ అయిపోవును గాక. ఈ కార్యక్రమం చూస్తూ ప్రభా ఇది తమ కుటుంబాల కొరకు బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలన్నీ కూడా సంతోషంతో నింపబడి సంతోషంగా ఆనందంతో ప్రభా వర్ధిల్లులాగున తండ్రి గొప్ప ఆశీర్వాదం యేసు నామములో వారికి కలుగును గాక. ఇదిగో ఎంతమంది అయితే ఉద్యోగాలు లేకుండా ప్రభా ఇదిగో వారి వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయో ప్రభా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు వారికి దయచేయండి. నష్టంలో ఉన్న ప్రభా వారి వ్యాపారాన్ని లాభకరముగా తండ్రి నడిపించమని కూర్చున్నాను. యేసయ్య వారు పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్వాదాలను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధులు పెద్దలు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి ప్రభా నీ కృపా సత్యం ఎల్లప్పుడూ కూడా నీ ప్రియమైన బిడ్డలకు తోడుగా ఉంచమని తండ్రి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రభా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రభా వారిని బలపరచమని ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు వారి పేట వేడుకొని బ్రతిమాలడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మా కొరకు మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ విలువైన కానుకలు మాకు పంపించి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమానికి ప్రోత్సహించాలని అనుకున్న వారందరూ కూడా మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి. మా వివరాలు మీకు తెలియచేస్తాము. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8886739955. అందరికీ వందనం.